హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో రెస్టారెంట్ స్టైల్ తందూర్ ప్రాన్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్, విత్ స్పైసీ అండ్ టేస్టీ గ్రీన్ చట్నీతో. ప్రాన్ రెసిపీ అంటే పెద్ద పెద్ద రొయ్యలే కావాలనుకుంటారు. చిట్టి చిట్టి రొయ్యలతోనే చాలా టేస్టీగా ఈ స్నాక్ రెసిపీని తయారు చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ఈ టేస్టీ స్నాక్ రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా? చాలు. ముందుగా ఒక ప్లేట్లో 2 టేబుల్ స్పూన్స్ గడ్డ పెరుగు తీసేసుకున్నాను. నెక్స్ట్ హోమ్మేడ్ కారం 2 టీ స్పూన్స్, రుచికి సరిపడా ఉప్పు, హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్. ఈ మసాలా పౌడర్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, విజిట్ చేసి చూడండి. హోమ్మేడ్ ధనియా పౌడర్ 1 టీ స్పూన్ వేసేసుకొని ఈ పొడులు మొత్తం కూడా పెరుగులో కలిసే విధంగా కలపండి. నెక్స్ట్ క్లీన్ చేసి పెట్టేసుకున్న ప్రాన్ అనేది యాడ్ చేసేసుకుందాము. సో రొయ్యల్ని పూర్తిగా క్లీన్ చేయండి, స్మెల్ ఏమీ లేకుండా. పసుపు కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ మొత్తం కూడా పోయే విధంగా పెట్టేసుకోవడం జరిగింది. ఇలాగా నేను 1/2 కేజీ రొయ్యలు అయితే తీసేసుకోవడం జరిగింది. సో ఇన్ని పీసెస్ అనేవి మనకి క్లీన్ అయిన తర్వాత వచ్చాయి. వీటి మొత్తాన్ని కూడా ఈ మసాలాలో మంచిగా మిక్స్ చేసుకుందాము. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, బైండింగ్ కోసం శనగపిండి వేసేసుకుంటున్నాము 1.5 టేబుల్ స్పూన్, లెమన్ హాఫ్ స్క్వీజ్ చేసేసుకుందాము. నెక్స్ట్ ఈ మిశ్రమం అన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేసుకుందాము. సో మనకి స్నాక్ రెసిపీస్ అనేవి టేస్టీగా రావాలంటే ఈ మిక్చర్ అనేది ప్రాపర్గా మనం కలుపుకోవాలి. అండ్ మ్యారినేషన్ చేసే ప్రాసెస్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత సేపు మనం మ్యారినేషన్ ప్రాసెస్కి పెట్టుకుంటామో ఇవన్నీ కూడా అంత టేస్టీగా రావడం జరుగుతుంది. నేను టోటల్గా 1 అవర్ వరకు మ్యారినేషన్ ప్రాసెస్కి ఫ్రీజర్లో పెట్టేశాను, లేదా రూమ్ టెంపరేచర్కైనా కూడా మీరు పెట్టుకోవచ్చు. ఆఫ్టర్ 1 అవర్ తందూర్ అన్నాం కాబట్టి మనకి ఓవెన్ అనేది కంపల్సరీ అనుకుంటాము, ప్లస్ స్టిక్స్ అనేవి కంపల్సరీ అనుకుంటాము. సో అవేమీ లేకుండా ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. చిన్న చిన్న టూత్ పిక్స్ ఉంటాయి కదా, సో పెద్ద టూత్ పిక్స్ ఉన్నా కానివ్వండి, అలా కూడా చేయొచ్చు. ఇలా చిన్న చిన్న టూత్ పిక్స్కి 2 రొయ్యలు అనేవి యాడ్ చేయండి. ఈ మనము మ్యారినేషన్ ప్రాసెస్ చేసాం కదా, సో ఆ టైంలోనే మసాలాస్ అన్నీ కూడా రొయ్యలకి పట్టడం జరుగుతుంది. అలాగా మనము అన్ని టూత్ పిక్స్కి నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి. టేస్ట్ అయితే చాలా మంచిగా ఉంటుంది. టైం కూడా చాలా తక్కువగానే తీసుకోవడం జరుగుతుంది. సో పెద్ద రొయ్యలు అనుకోండి, ఒక్కొక్క స్టిక్కి ఒక్కొక్క రొయ్య మాత్రమే యాడ్ చేయండి, కుక్ అవ్వడానికి ఈజీ ఉంటుంది. ఇలా అన్నీ కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. చూడడానికి లుక్ బాగుంది కదా. సో ఈ మ్యారినేషన్ మసాలాని చాలా మంచిగా టేస్ట్ని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వీటిని తందూర్ ఫ్రై చేసేసుకుందాం, అంటే షాలో ఫ్రై చేసేసుకుందాము. సో షాలో ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో, నాన్ స్టిక్ ప్యాన్ అయితే బెటర్. సో నాన్ స్టిక్ ప్యాన్ తీసేసుకున్నాను. జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకున్నాము. లైట్గా ఆయిల్ని హీట్ చేయండి, ఓవర్గా హీట్ చేయమాకండి. ఇలా హీట్ చేసేసుకున్న ఆయిల్లో మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న ఈ స్టిక్స్ అన్నిటినీ కూడా వేసేసుకుందాము. షాలో ఫ్రైకి ఆయిల్ తక్కువగానే ఉంటుంది. మీరు ఓవెన్లో పెట్టుకోవాలి అనుకుంటే ఈ మనం ఏదైతే మ్యారినేషన్ మిక్చర్ అనేది రెడీ చేసేసుకున్నామో అందులో ఆయిల్ వేసేసి డైరెక్ట్గా మీరు పెట్టేసుకోవచ్చు. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 1 మినిట్ పెట్టేసేయండి. 1 మినిట్ తర్వాత మూత ఓపెన్ చేసేసుకొని టర్న్ చేయండి. 2 మినిట్స్లో మనకి ఈ ప్రాసెస్ అంతా కూడా అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేయాలి. హై ఫ్లేమ్లో ప్రిపేర్ చేస్తే రొయ్యలు ఫాస్ట్గా కుక్ అవుతాయి కాబట్టి మాడిపోయే ఛాన్సెస్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇలా అన్నీ టర్న్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని 1 మినిట్ వరకు ఫ్రై ప్రాసెస్ చేసేసుకుందాము. ఇలాగే అన్ని పీసెస్ని మొత్తం కూడా ఫ్రై చేసేసుకుంటే పర్ఫెక్ట్గా తందూర్ ప్రాన్స్ అయితే రెడీ అయిపోతాయి. సో చాలా సింపుల్ కదా, ఇలాగా మనము ఫ్రై చేసేసుకుందాము. ఇదే ప్రాసెస్లో మీరు చికెన్ ఐటెం కూడా తీసేసుకోవచ్చు. సేమ్ మసాలాస్ మిక్స్ చేసేసుకొని ఈ ప్రాసెస్ అనేది మీరు ట్రై చేయొచ్చు. ఇలా అన్నీ కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాము. నెక్స్ట్ వీటికి కావాల్సిన చట్నీ అనేది ప్రిపేర్ చేద్దాము. ఒక చిన్న మిక్సీ జార్లో 2 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి,
కొత్తిమీర కాడలు కొంచెం, ఇందులో అవసరమైతే మింట్ కూడా యాడ్ చేయొచ్చు. నేను చాలా సింపుల్గా ట్రై చేసేసాను. అండ్ మింట్ ఉన్నప్పుడు కూడా దీన్ని ఇందులో వేసేసుకోండి. లెమన్ స్క్వీజ్ చేసేసుకుందాము. రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసేసుకుందాం. ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా మిక్సీ పట్టేసుకుందాము. సో ఇలాగా ఈ మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఒక గిన్నెలో పెరుగు యాడ్ చేసి పెట్టేసుకున్నాను. ఈ మిక్చర్ మొత్తం కూడా పెరుగులో యాడ్ చేసి మంచిగా బీట్ చేయండి. లేదా ఇదే మిక్చర్లో మీరు పెరుగు యాడ్ చేసేసుకొని మిక్సీ తిప్పించేసుకోవచ్చు. 2 విధాలుగా చేయొచ్చు. సో పర్ఫెక్ట్గా మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ తందూర్ ప్రాన్స్ కూడా రెడీ అయిపోయాయి. చూసారా? సో మంచి కాంబినేషన్. మనం బయటికి రెస్టారెంట్ వెళ్ళి అంతంత ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే చాలా ఈజీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా మనం ప్రెజెంటేషన్ చేసుకుందాము. సో దీన్ని వేడిగా సర్వ్ చేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. చల్లారితే అంత బాగోవు. సరేనా? మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీకు ఇన్స్టెంట్గా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.